పట్టభద్రుల ఓట్లని మనం గతంలో చూసుకున్నట్లయితే కేవలం 50 నుంచి 60% మాత్రమే పోల్ అవుతా ఉన్నాయి. పోలు కానీ ఓట్లు ఏమైనా ఉన్నాయంటే ఎక్కువ మన ఓట్లే పోలు కాకుండా ఉన్నాయి. ఏమిటంటే ఈ ఓటు వేస్తే ఏంటి వేయిపోతే ఏంటి అనే భావన, పోటీ చేసే అభ్యర్థులు కూడా మనకు సంబంధించిన వాళ్ళు కాదనే భావన. కానీ ఈ రోజున మనందరం గెలిపించుకున్నటువంటి కూటమి నాయకత్వం ఈ రోజున ప్రభుత్వంలో ఉంది. ఆ కూటమి నాయకత్వాన్ని మరొకసారి బలపరచాల్సినటువంటి ఆవశ్యకత, ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అనేది నా భావన. ఎందుకు మనం ఈ రకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే, సుస్థిరమైనటువంటి పాలన మనం అందించుతున్నాం అనే భావన మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోయినట్లయితే, మనం ఏదైతే కోల్పోయాం గతంలో, ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు నిర్వీర్యమైనాయో, ఏ రకంగా పరిశ్రమలు పారిపోయినాయో, ఏ రకంగా మనం అమరావతిని విధ్వంసం చేస్తూ ఉంటుంటే మనందరి కళ్ళ ముందర జరిగినటువంటి విధ్వంసం ఇంకా మన కళ్ళ నుంచి చెదిరిపోలేదని చెప్పి నా భావన. వీళ్ళన్నింటినీ మనం తిరిగి తెచ్చుకోవటమే కాకుండా, ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఈ రోజున, ఈ పట్టభద్రుల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఒక అవకాశాన్ని కల్పించే, సువర్ణ అవకాశం కల్పించే నాయకత్వం ఈ రోజున కూటమి నాయకత్వం. ఎందుకంటే మనం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఆ రోజున ఎన్నికల మేనిఫెస్టోలో. మరి ఆ రకంగా ఇవ్వాలి అని అంటే ఈ మంచి ప్రభుత్వం ఉంది అనేది ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఆ రకంగా చేయగలిగామో, పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమల ద్వారా ఉత్పాదకతని, లేకపోతే ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ద్వారా కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు కానీ, ఇట్లాంటి అన్నింటిని కూడా మనం నియమించుకోవడానికి ప్రభుత్వ పరంగా అవకాశం ఉంటుంది. ఆ రకంగా ముందుకు వెళ్ళాలంటే ఒక సుస్థిరమైనటువంటి పాలన కొనసాగుతుంది, ఒక మంచి ప్రభుత్వం కొనసాగుతుంది అనే నేపథ్యంలో మనం ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద మరీ ముఖ్యంగా ఉంది అని చెప్పి మనం చేస్తాం. అంతేకాదు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మంచి ప్రభుత్వం, మంచిగా పనిచేస్తుంది, ఏ రకంగా పనిచేస్తుంది, ఈ రోజున ముఖ్యమంత్రి ఏ రకంగా పనిచేస్తున్నాడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాడు, ఏ రకంగా వనరులను సమీకరించుకోవడానికి మోడీ గారి నాయకత్వం మనకి సపోర్ట్ చేస్తూ ఉంది. మరి గతంలో మనం ఎవరు కూడా సాధించలా. గత 5 ఏళ్లలో మనం అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మొన్న 5 ఏళ్లలో కానీ ఎవరు సాధించలా. స్టీల్ ప్లాంట్ని మొట్టమొదటిసారిగా ప్రైవేటీకరణ నుంచి తప్పించి ఈ రోజున స్టీల్ ప్లాంట్ మనంగా ఉంచుకున్నాం. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అన్నట్టుగా మనం దాన్ని తిరిగి మనం సాధించుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పుకోవాలి ప్రతి కూడా. ఈ రోజున మీ అందరికీ కూడా తెలిసిన అంశం, వీటీపీఎస్ నాకు తెలిసినంత వరకు 94-95 ముందు ట్రాన్స్మిషన్ లాస్ కానీ, ఆ రోజున పవర్ ఫ్యాక్టర్ లోడ్ కానీ, పవర్ లోడ్ ఫ్యాక్టర్ కానీ ఎంత ఉండేదో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న మరి సాంసవారు కానీ, నాయసారు కానీ, ఎవరైతే వీటీపీఎస్లో పనిచేసేవాళ్ళు ఆ రోజున 70% దాటితే వీటీపీఎస్ పైలిపోద్దామని చెప్పి భయపడేవాళ్ళు. ఆ రకంగా మరి 95% తీసుకెళ్లిన నాయకుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. విద్యుత్తులో సంస్కరణలు తీసుకురావడం కానీ, మరి అంతేవిధంగా ట్రాన్స్మిషన్ లాస్ 17-18% ఉంటే 5% తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి, ఒక దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు, సమర్థవంతమైన నాయకత్వం, శక్తివంతమైన నాయకత్వం. అంతేకాకుండా ఏం చేస్తే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి ఆ రోజున ఆయన దిగిపోయేటప్పుడు 2004లో సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఉందనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అంతేకాకుండా 2 లక్షల కనెక్షన్స్ ఉంటే ఆ రోజున అగ్రికల్చర్ కనెక్షన్స్ 18 లక్షల కనెక్షన్స్ తీసుకెళ్ళినట్టు ఉమ్మడి రాష్ట్రంలో 18 లక్షల కనెక్షన్స్ ఎవరిచ్చారా అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో. మరలా 2014-19 కూడా అదే రకంగా ఇర్రెగ్యులర్ కట్స్ని ఇట్లన్నింటినీ తీసుకెళ్లి 9 hours కరెంట్ ఇచ్చేలాగా మనం చేసినటువంటి ఘనత మంది అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ రకంగా డిస్కమ్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ డివిజన్ తీసుకొచ్చి ఆ రకంగా నాన్ అగ్రికల్చరు, డొమెస్టిక్, లేకపోతే అగ్రికల్చరు, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఎలక్ట్రిసిటీని ఆ రోజుగా డెవలప్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి